ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 20వ వచనం వరకు శ్రద్ధగా వినండి. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేస్తారు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశము పరిష్కారము చేసేది ప్రమాణమే. దేవుని ప్రమాణమంటే ఏమిటి? ఎందుకు దేవుడు ప్రమాణం చేశాడు? ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందము ఎలా జరుగుతుంది? ఈ ఇద్దరిలో ఒకడు దేవుడు, మరొకడు మనిషి. మనిషితో నిబంధన చేసుకునేందుకు దేవుడు దిగిరావడం గొప్ప విశేషం. ఇద్దరూ మనుషులే అనుకోండి, అప్పుడు వారిద్దరి కంటే గొప్ప వ్యక్తిని సాక్షిగా పెట్టుకోవడం పరిపాటి. అయితే దేవుని కంటే గొప్పవారెవరూ లేరు గదా. అందుచేత దేవుడు తన పేరట తానే ప్రమాణం చేయవలసి వచ్చింది. 17వ వచనం, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాడు. అనగా మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని చెప్పి శపథం చేస్తారు. అలా పలికిన దానిని శపథం బలపరిచి ప్రతి వివాదాన్ని పరిష్కారం చేస్తుంది. అలాగే దేవుడు కూడా తాను ఉద్దేశించింది సుస్థిరంగా ఉందని తన వాగ్దాన వారసులకు చూపాలని కోరి శపథం చేశాడు. మార్పు చెందని ఈ 2 ఉన్నాయి. వాటి విషయంలో దేవుడు అబద్ధమాడడం అసాధ్యం. వాటిని బట్టి మన ముందు ఉంచిన నిరీక్షణ చేజిక్కించుకోవడానికి శరణాగతులమైన మనకు గట్టి ప్రోత్సాహం ఉండాలని ఆయన కోరిక. ఈ వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రమాణం చెయ్యాలంటే తమ కంటే గొప్పవాని తోడు అని చెబుతారు. తాము చెప్పేది నిజమని ప్రమాణం రుజువు చేస్తుంది. ఇంకా దాని గురించి వివాదమేమీ ఉండదు. అది ముగిసింది. తన వాగ్దానాన్ని పొందబోయే వారికి అది వాస్తవమని దేవుడు నిరూపించగోరాడు. తన సంకల్పము ఎన్నడూ మారదని వీరు తెలుసుకోవాలని దేవుని అభిష్టం. అందుకే దేవుడు ప్రమాణం చేశాడు. ఈ 2 మారనివి. ఒకటి, దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన అబద్ధమాడనేరడు. 2, ప్రమాణం చేశాడంటే అది అబద్ధం కాదు. భద్రత కోసం ఆయన దగ్గరికి వచ్చేవారికి ఇది ప్రోత్సాహకరం. మన నిరీక్షణను చేపట్టడానికి మనకు ధైర్యం, బలం చేకూరుతాయి. ఇక్కడి 2 సంగతులు, ప్రమాణము, వాగ్దానము. వాగ్దానం, దానితో పాటు ప్రమాణం. అబ్రహాము నుండి క్రైస్తవ విశ్వాసి వరకు సరళ రేఖ గీయబడింది. దేవుని ప్రమాణం అబ్రహాముతోనే కాదు, దేవుడు మనతో చేసినట్లే. ఆ వాగ్దానానికి మనము వారసులమే. 19వ వచనం, ఈ నిరీక్షణ నిశ్చలము, స్థిరము అయి మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశిస్తున్నది. 20వ వచనం, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. ఆయన వాగ్దాన ప్రమాణములను బట్టి మన ఆత్మకు పరలోకంలో లంగరు ఉంది. పరలోకమందు అతి పరిశుద్ధ స్థలంలో మన నిరీక్షణే మన ఆత్మకు లంగరు. ఈ పత్రికలో మొదటిసారి తెర పేర్కొనబడింది. దేవుని ప్రమాణం వాగ్దానానికి ధృవీకరణ. దేవుని వాగ్దానము, ప్రమాణము మన విశ్వాసము, ఓర్పు, వాగ్దాన ఫలం మనకు సంక్రమించడానికి హేతువులు. మనకే కాదు, అబ్రహాముకు కూడా అంతే. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుని వాగ్దానం, 22వ అధ్యాయంలో ప్రమాణం ఉన్నాయి. దీనికి ప్రతిస్పందనగా అబ్రహాము విశ్వాసము, ఓర్పు 2 మారని సంగతులు. ఈ రోజున మనక్కూడా 2 మారని సంగతులున్నాయి. 1, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలు. 2, యేసు ఆరోహణము, ఆయన మన పక్షాన చేసే విజ్ఞాపన. మనం శరణాగతులం. నిరీక్షణను చేపట్టడానికి శరణుజొచ్చాము. ఆశ్రయపురాలు 6 ఇశ్రాయేలుకు దేవుడిచ్చాడు.
సంఖ్యాకాండం 35 అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 19 అధ్యాయం, యెహోషువ 20, 21 అధ్యాయాలలో ఈ ఆశ్రయపురాలు పేర్కొనబడ్డాయి. ఈ ఆశ్రయపురాలు యేసుక్రీస్తుకు ముందు గుర్తులు. పాపికి ఆశ్రయం క్రీస్తే. హంతకుడు ఆశ్రయపురంలో ఉండగలడు. అతని విషయం న్యాయాధిపతి తీర్పు చెప్పే వరకు అతనికి ఈ ఆశ్రయపురాలలో క్షేమము, భద్రత. లోకంలో ప్రతి మనిషి పాపే. అతని మీద మరణశిక్ష నిలిచి ఉంది. క్రీస్తు శిలువపై పాపికి ప్రత్యామ్నాయంగా మరణశిక్ష తానే భరించాడు. యేసు నా మరణాన్ని భరించినందుకు నాకు విడుదల కలిగింది. పునరుత్థానుడైన నా రక్షకుడు, ప్రధాన యాజకుడు యేసే. నేను ఆయన యొద్దకు నిరభ్యంతరంగా వెళ్లగలను. 1 కొరింథీ 10 అధ్యాయం 11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడినవి. అలాగే మెల్కీసెదెకు ఒక దృష్టాంతం. అతడు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. ఆయనను మనం గ్రహించడానికి, అవగాహన చేసుకోవడానికి ముఖ్యమైన కొన్ని ముందు గుర్తులు రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్లి మనకు ప్రధాన యాజకుడుగా పరిచర్యను చేపట్టాడు. తెరదాటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లాడు. హెబ్రీ పత్రిక 8 అధ్యాయం 5 పరలోకానికి ఇక్కడి గుడారము ఛాయారూపకమైనది. యేసు ప్రభువు తన స్వరక్తముతో మన ప్రధాన యాజకుడుగా పరలోకపు గర్భగుడిలో తెరదాటి లోపలికి వెళ్లాడు. అక్కడ తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. అహరోనుకు యేసుకు ఉన్న వ్యత్యాసమిదే. అహరోను ప్రధాన యాజకుడుగా ఎన్నడూ కూర్చొని ఉండలేదు గాని మన యేసు అనే మహాప్రధాన యాజకుడు కూర్చున్నాడు. ఇహలోకమందు అతి పరిశుద్ధ స్థలంలో కూర్చునే పీఠం లేదు గాని పరలోకంలో యేసు విమోచన క్రియ ముగించినందున కూర్చున్నాడు. ఆయన మనకంటే ముందుగా మన పక్షాన ప్రవేశించాడు గనుక ఆయన ఏర్పరచిన మార్గమున మనము కూడా వెళ్లగలం. మన ఆత్మకు లంగరు పరలోకంలో ఉంది. అలనాటి అబ్రహాము ముందుగా ప్రవచన రీతిగా చూచింది మనమిప్పుడు నెరవేర్పుగా చూస్తున్నాము. మన ప్రధాన యాజకుడు మన పక్షాన పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసే మన ఆత్మకు లంగరు. మనం శరణాగతులం. దాస్యం నుండి తప్పించుకున్నాము. యేసు వద్దకు వచ్చి శరణుజొచ్చాము. కాందిశీకులం. యేసు నీవే శరణం అంటూ ఆయనను ఆశ్రయించాము. క్రీస్తునందే మనకు క్షేమము, భద్రత. పక్షి పంజరం నుండి తప్పించుకోవచ్చుగాని ఏ డేగ బారిన పడినా అది మరీ ఘోరం. పంజరాన్ని విడిచినా ఆశ్రయం లేని పక్షికి అడుగడుగునా అపాయమే. అందుకే లంగరు కావాలి. మనకు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తే లంగరు. అపొస్తలుల కార్యములు 27 అధ్యాయం 29 పౌలుకు నౌకాభంగమైన సందర్భమది. లంగరు నావికులు వాడే భాషాపదం. 14 రాత్రులు సముద్రంలో అటూ ఇటూ కొట్టుకొని పోతూ గడిపారు. అర్ధరాత్రి ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుతోందని ఊహించారు. బుడిది వేసి చూచి 20 బారల లోతు అని తెలుసుకున్నారు. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడతామేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకొని ఉన్నారు. అది గొప్ప ఓడ ప్రమాదం. ఓడ రాతి తిప్పలకు కొట్టుకున్నది అంటే అది గొప్ప అపాయం. ఓడకు 4 లంగరులు వేశారు. ఓడలోని ప్రయాణికులకు ఇప్పుడు క్షేమము, భద్రత కావాలి. లంగరు వేయడానికి గట్టి నేల దొరకాలి కదా. లంగరు వేస్తే అది కాస్తా సడలిపోతే ఏమి ప్రయోజనం? ఎక్కడ లంగరు వెయ్యాలి? ముందు ఎంత లోతు ఉందో చూడాలి. అప్పుడు లంగరు దించాలి. లంగరు, తాడు, నేల, ఓడ అన్నిటికీ ఒకదానితో ఒకటి గట్టిగా పొందిక ఉండాలి. సరైన దారిలో ఉన్నామనే నిశ్చయత, ప్రశాంతమైన మనస్సు, భద్రతాభావం ఉండాలి. లంగరుకు పట్టు చిక్కాలి. అక్కడ దేవుని శక్తి వారిని కాపాడాల్సిందేగాని మరో ప్రయత్నమేదీ పనిచెయ్యదు.
నావికులు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణికులకు నావికులు ధైర్యం చెప్పాలి. ప్రశాంత చిత్తము గలిగి సమయోచితమైన రీతిలో స్ఫూర్తితో తీర్మానం చేయవలసిన సమయం. ఓడకు రక్షణ సాధనం లంగరు. సముద్రం మధ్య కాదు, రాళ్ల తిప్పతో ఓడ ఢీకొంటుంది. వెంటనే లంగరు వెయ్యాలి. అట్టి సందర్భంలో దేవుడు వారి అక్కరను బట్టి సహాయం చేస్తాడు. మనకు ఎటూ తోచని పరిస్థితిలో లంగరే శరణ్యం. లంగరు దించిన భూమి కనపడదు. అయినా ఓడలో ఉన్నవారికి ఎంతో నిశ్చయత. కంటికి కనపడుతున్నదంతా అపాయమే. అవతల రాళ్లు, ఇటు ప్రవాహ వేగం. దేవుని మీద భారం వేయవలసిందే. దేవుని చిత్తం, ఆయన సంకల్పం. మానవ ప్రయత్నానికి పరిస్థితులు చెయ్యి దాటిపోయాయి. మారని దేవుడు క్షణక్షణము మారుతున్న ఈ సముద్ర వాతావరణంలో మనకు అభయమిస్తున్నాడు. రెండు నిశ్చితమైనవి ఉన్నాయి: దేవుని వాగ్దానం, దేవుని ప్రమాణం. దేవుడే స్వయంగా వాగ్దానం చేశాడు అంటే అది మామూలు విషయం కాదు. ఆడి తప్పని దేవుడు. దేవుడు తన వాగ్దాన నిశ్చయతను మనుషులలో కలిగించడానికి ప్రమాణం కూడా చేస్తున్నాడు. దేవుడు ప్రమాణం చేయవలసిన అవసరమేమీ లేదు, కాని ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ప్రమాణం కూడా చేస్తున్నాడు. ఆ తరువాత మరో అద్భుతమైన నిశ్చయత ఉంది: యేసుక్రీస్తు యొక్క మహాయాజకత్వం. మెల్కీసెదెకు క్రమానికి చెందిన యేసు యాజకత్వం అపూర్వమైనది. తెరకు అవతల యేసుక్రీస్తు యాజక పరిచర్య చేస్తున్నాడు. విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానమైన మన స్వాస్థ్యమును మనకు వాగ్దానం చేసి ప్రమాణం చేసిన దేవుడాయన. ఆయన నిన్న నేడు సదాకాలము ఒకే రీతిగా ఉన్నాడు. ఆయనే మన ఆత్మకు లంగరు. ఓడకు ప్రమాదం. దేవుని అదృశ్యహస్తం తాడు సముద్ర గర్భం నుండి విసిరింది, లంగరుకు కట్టింది. మనకెంతో నిరీక్షణ, ఆశాభావం, ఆనందం. నిశ్చింతగా ఉండిపోగలం. అదృశ్యలోకానికి ఎక్కి వెళ్లిన యేసే మన ఆత్మకు లంగరు. ఈ లోక సముద్రంలో ఉన్న ఈ ఓడకు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు లంగరు. ఈ వాక్య భాగంలో మనకు ఎంతో ఆదరణ చేకూర్చే బలమైన మాటలున్నాయి. లంగరు భూమి, లంగరు తాడు, లంగరు. యేసుక్రీస్తే మన లంగరు. ఈ నిరీక్షణ నిశ్చలము, స్థిరమునై మన ఆత్మకు లంగరు వలి నుండి తెరలోపల ప్రవేశిస్తున్నది. ప్రియశ్రోతలారా, దేవుని సంకల్పము నిశ్చలమైనది. దానిని మనకు మరీ నిశ్చయంగా కనపరచాలని దేవుని ఉద్దేశ్యం. విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకున్న ప్రాచీన భక్తులను పోలి నడుచుకోండి. దేవుని సంకల్పం, దేవుని వాగ్దానం నిశ్చలమైనవి. దేవుని వాగ్దానం అబద్ధం కాదు, దేవుని ప్రమాణము అబద్ధం కాదు. క్రైస్తవ నిరీక్షణకు ఈ రెండూ ఎంతో నిశ్చయతను చేకూరుస్తాయి. దేవుడు క్రీస్తునందు మనకు విశ్రాంతినిచ్చాడు. పాపము నుండి, పాప ఫలితమైన కీడు నుండి విముక్తి ప్రసాదించాడు. చీకటి నుండి, వేదన నుండి తప్పించాడు. పాపమనేది రక్షణానుభూతిని కలవరపెడుతుంది. అందుచేత పాప విముక్తి మనకెంతో విశ్రాంతి. అందుకే పౌలు అంటున్నాడు, రండి, సంపూర్ణులమవటానికి సాగిపోదాము. ఎడతెగని అనుభవ జ్ఞానము, హృదయ పవిత్రత, ప్రేమ మొదలైన వాటిలో ఎడతెగని అభివృద్ధిని మనం సాధించాలి. మన ఉద్దేశ్యాలు, మన క్రియలు పవిత్రమై, పరిశుద్ధమై ఉండాలి. 1 యోహాను 3:2-3 మన నిరీక్షణ లక్ష్యం తేటగా చెప్పబడింది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటామని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొన్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రునిగా చేసుకుంటాడు. క్రీస్తు ద్వారా దేవుడు తన అనేకమంది కుమారులను మహిమలోకి తెస్తాడు. యేసుక్రీస్తు మనకంటే ముందుగా తెరదాటి వెళ్ళాడు. మనము ఆయన వెంట అక్కడికే వెళ్ళగలం. ఈ సందర్భంలో తీతు పత్రిక 2:12 మననం చేసుకోవాలి. శుభప్రదమైన నిరీక్షణ.
యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. భక్త పేతురు మాటల్లో చెప్పాలంటే, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు దేవుడు తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేశాడు. మన మహిమ నిరీక్షణ మనలోని క్రీస్తే. ఈ లోకంలో మనకేమున్నది? ధనధాన్యాల, లౌకిక సుఖభోగాల, పేరు ప్రఖ్యాతుల? వీటి ద్వారా మన ఆత్మ క్షీణిస్తుంది గాని ఆధ్యాత్మిక విలువలను పాటించే వారి ఆనందం చెప్పతరం కాదు. క్రైస్తవ నిరీక్షణ మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ నిరీక్షణ నిశ్చలము స్థిరమునై మన ఆత్మకు లంగరువలి నుండి తెరలోపలికి ప్రవేశిస్తున్నది. ప్రియశ్రోతలు, ఈ లోకంలో మన జీవిత యాత్ర అంతా సముద్ర ప్రయాణమే. సముద్రంలో తుఫానులు చెలరేగుతున్నాయి, అలలు ఉవ్వెత్తుగా లేస్తున్నాయి. శరీరానికి రోగాలు, నొప్పులు, మానసిక ఆందోళనలు, కుటుంబ సమస్యలు, గృహఛిద్రాలు ఎన్నెన్నో. ఆధ్యాత్మిక సంఘర్షణలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇవన్నీ ఒకటై మన ఆత్మలను బలహీనపరుస్తాయి. విశ్వాసమనే ఓడ బద్దలై సముద్రంలో కలిసిపోయిన భగ్నజీవులెందరో. అయితే ఇదిగో శుభవార్త. క్రైస్తవ నిరీక్షణ కేంద్రమైన యేసే మన ఆత్మకు లంగరు. ఇది నిశ్చలము స్థిరము అయిన నిరీక్షణ. ఈ లోకం సముద్రమైతే, నీ ఆత్మ ఒక ఓడ అయితే, నీ భవిష్యత్తు సముద్రపు అడుగు నేలలాగా అదృశ్యమై ఉంటే నీకెంతో ధైర్యం, నిశ్చింత. ఈ లోకంలో నీకు పరలోకం గమ్యం. కాని మధ్య తెర ఉంది. అది మన లంగరు, తెర వెనుక. అతి పరిశుద్ధ స్థలంలోకి ఈ ఆత్మ నౌక వెళ్లిపోతోంది. హైలేసా హైలేసా అనే పడవ పాట మీకు వినిపిస్తోందా? దావీదు కీర్తన 42:11. నా ప్రాణమా, నీవేల కుంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేనాయనను స్తుతిస్తాను. 46 కీర్తన 1-3 వరకు. 7 కూడా వినండి. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము అయి ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినా, నడి సముద్రములలో పర్వతాలు మునిగినా, వాటి జలములు ఘోషిస్తూ నురుగు కట్టినా, ఆ పొంగునకు పర్వతాలు కదిలినా మనము భయపడము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ రక్షణ, ఈ నిరీక్షణ మనకు సంరక్షణ. ఈ నిరీక్షణ త్వరలో ఈడేరుతుంది. అందులో అణుమాత్రమూ సందేహం లేదు. ఈ నిరీక్షణ సిద్ధించటానికి మనకు 2 విధాల హామీ ఉంది. లంగరు నేల. ఈ రెండూ నిశ్చలమైనవి, స్థిరమైనవి. తెరదాటి పరలోకం లోపలికి వెళ్లిపోతాయి. మన తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభనిరీక్షణ అనుగ్రహించాడు. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మనకు ముందుగా మన పక్షమున తెరదాటి లోపలికి వెళ్ళాడు. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య తెర ఉంది. తెరకు అవతల అంటే పరలోకమే. ఇది బైబిలు భాష. దేవుని కుమారుడు పరలోకమందు మన పక్షముగా ఉన్నాడు. ఇది మనకు గొప్ప హామీ. మనకు ప్రతినిధిగా, మహాయాజకుడుగా ఆయన పరలోకంలో ఉన్నాడు గనుక మన నిరీక్షణ సఫలం. ప్రభువు ఉన్న చోటనే ఆయన ప్రజలు, ఆయన సేవకులు ఉంటారు. శ్రోతలు, యోహాను సువార్త 14:3 మరచిపోవద్దు. ప్రభువు తాను వెళ్లిపోతూ అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి. మీకు స్థలము సిద్ధపరచడానికి వెడుతున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకువెడతాను. ప్రియశ్రోత, నిన్ను నీవు యేసుతో సంయుక్తపరుచుకో. ఇక్కడ విశ్వాసము ద్వారా ఆయనతో సమైక్యమైతే అక్కడ ఆయనతో తాదాత్మ్యం చెందుతాము, అనగా ఆయనతో మమేకమైపోతాము. ఇది శుభప్రద నిరీక్షణ. మన ఆత్మకు లంగరు యేసుక్రీస్తే. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప,
తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.